కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఆ రుషికొండ మీద ఎన్ని అబాండాలు వేస్తున్నారో, ఎంత తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అదేదో జగన్మోహన్ రెడ్డి సొంతంగా కట్టుకున్న ప్యాలెస్ మాదిరి జగన్ ప్యాలెస్ అని ఎన్ని అంటే ఎంత అంటే పేపర్స్ వాళ్ళకు పత్రికలు వాళ్ళకి మీడియా ఉందని ఇష్టం వచ్చినట్లు తప్పుడు ప్రచారాలు చేయడము బాగా అలవాటు చంద్రబాబు నాయుడికి. ఒక తప్పు ప్రచారాన్ని పదే పదే అదే చేసి 1000 సార్లు చేసి దాన్ని నిజమయ్యేటట్లు చేస్తారంటే అలాగా. అది ప్రభుత్వ భవనము, అది టూరిస్ట్కి సంబంధించిన అని అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ జీవో కూడా ఇచ్చారు. అయినా కూడా జగన్ ప్యాలెస్ అంటూనే ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 1500 కోట్లు పెట్టి ఆ వాటర్ గారే అసెంబ్లీని కట్టిన దానికన్నా రుషికొండ ప్యాలెస్ 500 కట్టిన రుషికొండలో కట్టిన జగన్మోహన్ రెడ్డి గారు 500 కోట్లతో కట్టినది బ్రహ్మాండంగా 1000 రెట్లు బెటర్ అనేది అందరికీ తెలుసు. ప్రజలందరూ కూడా అదే అనుకుంటున్నారు. ఇప్పుడు అసెంబ్లీలో ఈయనకి డిప్యూటీ స్పీకర్ పదవి వచ్చిన తర్వాత రఘురామకృష్ణంరాజుకి చివరిగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మీరు చివరిగా మళ్ళీ మీకు అవకాశం ఉండదు, ఇప్పుడు ఏమైనా మాట్లాడదలుచుకుంటారంటే ఆయన అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి రుషికొండ గురించి మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో తెలియదు. కానీ ఈ రుషికొండ అనేది జగన్మోహన్ రెడ్డి గారి కట్టుకున్న సమాధి అంట. ఎంత నీచంగా చూడండి, ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు రఘురామకృష్ణంరాజు అసలు. కాబట్టి దాన్ని ఎలాంటి చర్యలు తీసుకోవద్దండి, దాన్ని అది ఏం చేయకండి. దానికి ఒక ఏమంటారు, మనం పార్కులకి ఎలాగైతే ఫీజు పెడతామో అలాగే రుషికొండ జగన్మోహన్ రెడ్డి గారి సమాధి అని అది ఫీజు పెట్టి అక్కడ ప్రజలందరినీ వదులుదాం చూడడానికి. అంటే అలా చేస్తే ఇంకా బెటర్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కట్టారు, బ్రహ్మాండంగా ఎలా కట్టారు అనేది ప్రజలకు కూడా తెలుస్తుంది. అలా మీరు ఒకవేళ ఫీజు 50 రూపాయలు పెట్టినా 100 రూపాయలు పెట్టినా ప్రతి ఒక్కరు వెళ్ళి చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అద్భుతంగా కట్టారు అనేది. అంతేగాని ఇది జగన్మోహన్ రెడ్డి గారి సమాధి అనడం అనేది చాలా తప్పు. రఘురామకృష్ణ గారు మాట్లాడిండేది మాత్రం నిజంగా అలా మాట్లాడుకోకుండా ఉండింటే బాగుండేది. ఇలా మాట్లాడి తన చాలా పెద్ద తప్పు చేశాడని చెప్పాలి. వినండి. చూసారుగా ఎంత నీచంగా మాట్లాడుతున్నారో. సరే ఓకే, జగన్మోహన్ గారు ఓడిపోవడానికి ఆ రుషికొండ భవనమే కారణమని చెప్తున్నారు. రాజకీయ సమాధి అవ్వడానికి రుషికొండ సరే ఓకే అయిండొచ్చు. అలా అని అదేమి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి సొంతంగా ప్రభుత్వ సొమ్ము జగన్మోహన్ రెడ్డి గారు ఏమి తీసుకోలేదు కదా, అది ప్రభుత్వ సొమ్ము. అది ఎవరైనా రేపు పొద్దున ప్రధానమంత్రి కానీ గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ ఎవరు వచ్చినా కూడా అక్కడ పెద్ద పెద్ద వ్యాపారస్తులు వచ్చినా కూడా ఇండస్ట్రీ వాళ్ళు వచ్చినా కూడా అక్కడ ఉండడానికి ఎంతో బ్రహ్మాండంగా కట్టినారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ మొక్కలకి అలాంటి కట్టే బిల్డింగ్ చేత కాలేదు. కానీ అదే అమరావతిలో కట్టింటే చంద్రబాబు నాయుడు ఈ పాటికి ఎప్పుడో దాంట్లో చేరుకునేవాడు అనమాట. అది వైజాగ్లో కట్టి సరిపోయింది. కాబట్టి ఇదేదో జగన్మోహన్ గారు సొంతంగా బ్రహ్మాండంగా కట్టాడనేది మెచ్చుకోవడం పోయి ఏదో అంటే చెప్తున్నారు చూడు, ఎంతో విలాసంగా కట్టారు అంటే ఎంతో బాగా కట్టారంటే ప్రజలకి అవకాశం కల్పిస్తే ప్రజలు వెళ్తారు చూస్తారు జగన్మోహన్ గారు ఎంత అద్భుతంగా కట్టారు అని. కానీ ఇంత ఎగతాళిగా జగన్మోహన్ గారు రాజకీయ సమస్యలు అయిండొచ్చు. జగన్మోహన్ గారు ఓడిపోవడానికి అది కూడా ఒక కారణం అయిండొచ్చు. అక్కడ ప్రజలకి నచ్చలేదేమో, వైజాగ్ ప్రజలకి అలాంటి బిల్డింగ్లు వైజాగ్లో ఉండడం. మరి అది జగన్మోహన్ గారు దాన్ని రెక్టిఫై చేసుకుంటారు. అంతేగాని మీరు ఏదో సమాధి ఇదంతా మాట్లాడడం అనేది అదే అసెంబ్లీలో అనేది ఎంత వీళ్ళ విఘ్నతకే మనం వదిలేయాలి అంతే ఇంకా.